విద్రోహం కారణంగానే మల్కన్గిరి ఎన్కౌంటర్ జరిగిందన్నారు మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం. ఇది పచ్చి బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఎన్కౌంటర్లో తమ పార్టీ సభ్యులు నేతలు మరణించారని అన్నారు. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎంత పెద్ద ఎన్కౌంటర్ అయినా ఇంతమంది ఎప్పుడూ చనిపోరని అన్నారు. మరణించిన వారిలో పౌరులు కూడా ఉన్నారని, తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. हेलो सर सर नमस्कार। हाँ हाँ नमस्कार। हाँ बोलिए। ఈస్ట్ డివిజన్ కమిటీ సిపిఐ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ కైలాసం మాట్లాడుతున్నాను. ఈ నెల అంటే అక్టోబర్ 24 మరి 24th నాడు రామగూడ అటవీ ప్రాంతం మల్కంగిరి జిల్లా ఈ రామగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకం. అది ఒక విద్రోహం ఫలితంగా విద్రోహుల మూలంగా జరిగినటువంటి ఎన్కౌంటర్. పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేసి ఏకపక్షంగా కాల్పులు చేసి మా విప్లవకారులను హత్య చేశారు. ఇది పెద్ద ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇది పచ్చి బూటకము. ఈ ఘటనను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి కారకులు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి కారకులు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు, అటవీ సంపద, ఇతర మిగతా ఖనిజ సంపదను దోచుకోకపోవడంలో భాగంగానే ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మా పార్టీని అణిచిపెట్టి నిర్మూలించి ఆ సంపదను బడా పెట్టుబడిదారులకు సామ్రాజ్యాలకు అప్పచెప్పడంలో భాగంగానే ఈ నిర్మూలించేటువంటి చర్యను చేపట్టారు. ఈ ఆపరేషన్ గ్రీన్ ఆర్ట్ లో 3వ దశలో భాగంగా మా పార్టీని టార్గెట్ చేసినటువంటిది. మా విప్లవకారులను 30 మందిని ఇంతవరకు చంపినటువంటిది చనిపోయినంత మాత్రాన విప్లవం ఆగదు. ఈ పాలక వర్గాలు కలగంటున్నటువంటి ఈ దోపిని మొత్తం ఖనిజ సంపద తీసుకుపోవడం అనేటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఒక వీరుడు మరణిస్తే వేరే వీరులు ప్రవహించరు. ఇది ఉద్యమము కొద్ది మందిని నిర్మూలించినంత మాత్రాన అది ఆగేటువంటిది కాదు. దీనికి కారకులైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షిస్తాం మేము. అయితే ఇప్పటికీ కూడా పోలీస్ అదుపులో మా పార్టీ కామ్రేడ్స్ ఇంకా కొద్ది మందిని పట్టుకొని ఉంచుకున్నారు. వీళ్ళను తక్షణము కోర్టులో హాజరుపరచాలి. గాయపడేటువంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టేసి వాళ్ళు గంటకొకసారి రోజుకొకసారి ఎన్కౌంటర్ పేర చంపుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పట్టుకుని హత్య చేసినటువంటిది. ఇంకా వాళ్ళ అదుపులో మా విప్లవకారులు ఉన్నారు. విడతలుగా ఎన్కౌంటర్ చేస్తున్నారు, పట్టుకొని కాల్ చంపుతున్నారు, దాన్ని ఎన్కౌంటర్ గా క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయం లోపల మా పార్టీ వాళ్ళకైతే మేము తప్పకుండా శిక్షిస్తాము. ఇప్పటికైనా వాళ్ళను హాజరుపరచాలని చెప్పేసి మేము కోరుతున్నాము. हेलो ఇది మా స్టేట్మెంట్ సార్. ఇది हेलो మా ఈస్ట్ కమిటీ आपका कैडर कौन कौन कैडर मरे हैं? మా ఎడ్జెస్సీ మెంబరు కామ్రేడ్ ప్రసాద్, అట్లాగే మరొక ఎడ్జెస్సీ మెంబర్ కామ్రేడ్ దయా చనిపోయారు, అమరులయ్యారు. వారితో పాటు డీడీసీ మెంబర్ కామ్రేడ్ గంగాధర్. ఒక్క నిమిషం సార్ చెప్తాను. డీడీసీ మెంబర్ కామ్రేడ్ గంగాధర్, కామ్రేడ్ మున్నా ప్లటూన్ కమాండరు, కామ్రేడ్ బిర్సు ప్లటూన్ డిప్యూటీ కమాండర్, కామ్రేడ్ రాజేష్ ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్, కామ్రేడ్ నరేష్ ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్, కామ్రేడ్ లత ఏరియా కమిటీ మెంబర్, కామ్రేడ్ బుద్రి ఏరియా కమిటీ మెంబర్, కామ్రేడ్ మమత एरिया कमेटी मेंबर सर। हाँ हाँ हेलो हाँ अभी उसमें आरके थे क्या, रामकृष्ण थे क्या? రామకృష్ణ ప్రస్తుతానికైతే అమరుడు కాలేదు. మా అనుమానం ఏంటిదంటే వారిని పట్టుకొని కంట్రోల్లో పెట్టుకున్నారు అనేటువంటిది ఒక అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే విషయాలు ఇంకా బయట ప్రపంచానికి తెలియనివ్వట్లేదు. అంటే రామకృష్ణ ఉన్నాడు అనేటువంటి విషయం ఇంతవరకు అయితే మాకు స్పష్టత లేదు. ఘటన జరిగిన దాని మీదనైతే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అట్లాగే రామకృష్ణ సన్ కామ్రేడ్ మున్నా, ఈయన షహీద్, మధు, తాల్సో, దాసురామ్, జ్యోతి, హరి, లాలు, కమల, సునీత, మమత,
వీళ్ళు ఇంకా మిగతా కొద్దిమంది మాకు పేర్లు తెలియస్తారు. అంటే ఇంకా మాకు అందుబాటులోకి సమాచారం రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మేము చెప్తాము. విషయం అయితేనేమో దీనికి ప్లాను మిత్రభవనం మహాపాత్ర నడిగే డేంజరు వాడు ఎల్ఐసి పద్ధతిని అనుసరించేసి కుట్రపూరితంగా విద్రోహపూరితంగా చేసినటువంటిది. రాహుల్ దేవ్ శర్మ ఎస్ఐబి తర్వాత ఒడిశా ఎస్ఐ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది కుట్రపూరితంగా చేసినటువంటి దాడి ఇది. దీనికైతే ఖచ్చితంగా మేము దానికి ప్రతీకారం తీర్చుకుంటాము. వ్యక్తులు చంపినంత మాత్రాన ఉద్యమం ఆగదు. చరిత్రను నిర్మించేటువంటిది సృష్టించేది ప్రజలే. సమస్య ఉన్నంత కాలం విప్లవం ఉంటుంది. ఈ విప్లవాన్ని కొనసాగించేటువంటి వాళ్ళ ఆశయాలను కొనసాగించడానికి ప్రజలు విప్లవ ప్రజానీకం ఉన్నారు. మిగతా క్యాడర్ కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. ఉదయ్ సంగతి అండి. ఉదయ్ సంగతి మా కమాండర్ ఉదయ్ ఉన్నారా? ఎన్కౌంటర్ అప్పుడు మా కమాండర్ ఉదయ్ ఉండారా? అమరులైన దాంట్లో లేడు కదా, ఆ టైంలో ఉండారండి? లేదు, తెలియదు సార్. అది మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మేము ఆ ఘటనలో లేము. అచ్చా. అయితే మేము కొంచెం దూరంగా ఉన్నాము. ఆ విషయం అయితే మాకు అనుమానాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నారు అనేటువంటి విషయం మాకు క్లారిటీ లేదు. అచ్చా, సివిలియన్ ఎంతమంది ఉండారండి? ఇంకా మాకు అందుబాటులోకి రాలేదు సార్. అంటే కొంచెం క్లియర్ చేసుకున్న తర్వాత చెప్తాం మేము. ఎంతమంది సివిలియన్స్ చనిపోయారో తెలీదా? మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు సమాచారము. అచ్చా. ఈ ఘటన సంబంధించిన దాంట్లో ఒకసారి ప్రచారం చేస్తూ ఉన్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా గందరగోళం చేసే రకంగా ఉంటున్నది. ఎందుకంటే మా ఎగ్జెన్సీ మెంబర్స్ కామెడీ దయా, కామెడీ ప్రసాద్, కామెడీ గంగాధర్ ఈ ఫొటోస్ ఇవ్వకుండా కావాలని చెప్పేసి లేట్ చేశారు. బయట ప్రపంచానికి తెలియనియకుండా మిగతా కామెడీస్ ఫొటోస్ ఇచ్చారు కానీ వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగా కొద్ది మందిని కాన్షియస్ గానే కావాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు వాళ్ళు. సివిలియన్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సునీత అనే టైంలో సివిలియనే. ఇంకో ఇద్దరు సివిలియన్స్ కనిపిస్తున్నారు మాకి. ఆ రోజు ఇది క్యాంప్ అవుతుందండి, అక్కడ ట్రైనింగ్ క్యాంప్ అవుతుందా? లేదు సార్, పీఎం లేదు, ఏం లేదు. పీఎంలో అలాంటిది లేదు. ఇదంతా క్రియేషన్. అది విద్రోహం చేసినటువంటిది, విద్రోహ ఫలితంగా జరిగినటువంటి ఘటన. అది ఏకపక్షంగా కాల్పులు చేసినటువంటిది విద్రోహం ఫలితంగా జరిగింది. ముఖాముఖి ఎదురుకాల్పుల్లో మా కాంగ్రెస్ అంతమంది చనిపోరు, అంతమంది నాయకత్వం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకో విషయం అండి, నిన్న మీరు ప్రెస్ రిలీజ్ చేశారు. దాంట్లో రాశారు విషం ఇచ్చి చంపారని. విషం ఇచ్చి వాళ్ళకి తర్వాత చంపారని దాంట్లో మీకు ఉందో చెప్తారా ఆ విషయం? ఎవరు సార్? నిన్న మీరు ఒక ప్రెస్ రిలీజ్ చేశారండి, లెటర్ ఒకటి. మీ సంఘటన తరఫున ఒక ప్రెస్ రిలీజ్ అయింది నిన్న. దాంట్లో రాశారు మీ వాళ్ళకి విషం ఇచ్చేసారు, విషం ఇచ్చి చంపారని. భోజనం దీంట్లో విషం కలిపారు, వాళ్ళు మొత్తం పడిపోయిన తర్వాత చంపారని ఒక వచ్చింది లెటర్లో రాసి ఉంది. ఎవరి పేరు సార్? నేమ్ రిలీజ్ చేసినది నేమ్ ఎవరి పేరుతోని? అది ఆంధ్ర స్టేట్ కమిటీ. ఆంధ్ర స్టేట్ కమిటీ సిగ్నేచర్ లేదు మాత్రం. నేమ్ ఐడియా ఉందా సార్? నేమ్ లేదు, పేరు లేదు. లాస్ట్ పేజ్ మాకు దొరకలేదు, 4 పేజీ వచ్చింది. అచ్చా, అదే జరిగింది సార్. మరి ఇప్పుడు మీ పేరు ఇంకా మీ డివిజన్ కొంచెం చెప్తారండి. కైలాసం ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ. ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ. ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ. ఓకే, ఉంటాం సార్ మరి. ఓకే.